సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పటి వీడియో వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించింది. సో వాలంటీర్లకు సంబంధించి ఒక లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాగిన్ పేజ్లో మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి నవశకం అని చెప్పేసి ఒకటైతే తీసుకురావడం జరుగుతుంది. సో రేషన్ కార్డుని తీసేసి ప్రత్యేకంగా బియ్యం కార్డుని, అలాగే పెన్షన్ కార్డ్ అని ఇలా కొత్త రకాల కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డులకు సంబంధించి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఏదో క్లస్టర్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఈ యొక్క ఫ్యామిలీస్ అన్నీ మనకు కేటాయించిన ఈ యొక్క గ్రామ వాలంటీర్ కేటాయించిన 50 హౌసెస్లో మెంబర్స్ అందరూ కరెక్ట్గా ఉన్నారా లేరా, ఫ్యామిలీలో యాడ్ అయి ఉన్నారా లేదా, తమ క్లస్టర్లో యాడ్ అయి ఉన్నారా లేరా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ఈ యొక్క లాగిన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఖచ్చితంగా వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ 50 ఫ్యామిలీస్ని కూడా మనం ఖచ్చితంగా వెరిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 రోజులు అని చెప్పేసి గడువు అయితే మనకి 2 డేస్ అని చెప్పేసి చెప్తున్నారు మనకి. సో ఇంక మనం లాగిన్ అయ్యి చూద్దాం. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ యాడ్ చేద్దాం. క్యాప్చా అడుగుతుంది, EKGZ టైప్ చేస్తే ఇక్కడ మనకి ఓటీపీ అనేది మన మొబైల్కి రావడం జరుగుతుంది. సో ఓటీపీ నాకు వచ్చింది 148860. సో ఇక్కడ నాకు ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ చూస్తే మన డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో మిగిలి ఉన్న వాలంటీర్ యూనిట్లని V23 నాకు సంబంధించి, అలాగే ఇక్కడ మన ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళ నేమ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. సో ఇంకా చూస్తే మనకి ఇక్కడే చూడొచ్చు మీరు, ఒక ఫ్యామిలీ మెంబర్ నేమ్ అయినా క్లిక్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. సో కనిపించిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా అంటే ఈ యొక్క ఫ్యామిలీలో మొత్తం అందరూ ఉన్నారా లేరా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు మొత్తం అందరూ అయితే ఉన్నారు. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, ఇక్కడ చూడొచ్చు యాడ్ పర్సన్ అని ఉంది కదా. సో యాడ్ పర్సన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆధార్ నెంబర్ క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తే దీంట్లో మనకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఫిల్ అవ్వకపోతే మనం నేము, అలాగే ఏజ్, జెండర్ ఇచ్చి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క ఫ్యామిలీలో ఆ పర్సన్ ఎవరినైతే యాడ్ చేసామో ఆ పర్సన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఒకవేళ అలా యాడ్ అయిన తర్వాత మనకి ఇలా మొత్తం అందరికీ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా టిక్ చేసి ఆ యొక్క సబ్మిట్ ఆల్ అని చూసారా, సో ఈ సబ్మిట్ ఆల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫ్యామిలీలో మొత్తం టోటల్ మెంబర్స్ అందరూ ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే యాడ్ పర్సన్ చేస్తాం. ఒకవేళ ఎక్స్ట్రా వేరే వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తి దీంట్లో ఎవరైనా పొరపాటున కలిసిపోతే రిమూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను సబ్మిట్ కొడుతున్నాను. సో సబ్మిట్ ఇక్కడ అడుగుతుంది చూడండి, వన్స్ సబ్మిటెడ్ యూ వోంట్ బీ ఏబుల్ టు ఎడిట్ డేటా అని అడుగుతుంది. సో ఎస్ కొడితే ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ ఆల్. సో సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యామిలీ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో టోటల్గా వీళ్ళందరికీ సంబంధించిన మనకి కేటాయించిన ప్రతి హౌస్ యొక్క ప్రతి ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చెకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా చూస్తే మనకి ఇక్కడ పైన రిపోర్ట్స్ అనేవి చూడండి. ఇక్కడ రిపోర్ట్స్ చూస్తే మీకు సంబంధించి 50 హౌసెస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు వెరిఫై చేశారా లేదా అనేది, ఎవరిది వెరిఫై చేశారు, ఇంకా ఎవరిది చేయాలనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ యొక్క రిపోర్ట్లో నా క్లస్టర్ నేమ్ ఇచ్చింది, ఇక్కడ సిటిజన్ యొక్క నేమ్ అడుగుతుంది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చూపించడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి మీ క్లస్టర్లో వల్ల కాదా అనేది ఇక్కడ వెరిఫై చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయకపోతే ఇక్కడ మనకి పెండింగ్ అనేది చూపించడం జరుగుతుంది. సో చూడొచ్చు మీరు, నేను వీళ్ళది కంప్లీట్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ మనకి అప్రూవ్డ్ అని ఇక్కడ చూపిస్తుంది.
అలాగే మనకి ఏదైనా ఒక ఫ్యామిలీ వేరే క్లస్టర్‌లో కలిసిపోయినా, లేకపోతే ఒక ఫ్యామిలీ ఎవరైనా విడిగా ఉండిపోయినా, ఏ క్లస్టర్‌లో లేకుండా మీ మీ యొక్క వీధిలో గాని, మీ యొక్క దాంట్లో గాని ఉండిపోతే, ఈ యొక్క యాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక బటన్ అయితే చూపించింది. సో, ఈ బటన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, అలాగే నేము, ఏజు, జెండర్ క్లిక్ చేసి యాడ్ చేస్తే వాళ్ళు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, అదే ఫ్యామిలీలో ఇంకా మెంబర్స్‌ని యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తే ఈ యొక్క ఫ్యామిలీలో మిగతా వాళ్ళు కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు చూడొచ్చు. దాంట్లో మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీరు ఖచ్చితంగా ఈ యొక్క నేను చెప్పినవి అయితే ప్రతిదీ వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. రిపోర్ట్స్‌లో చూడొచ్చు మీరు. ఇక్కడ పెండింగ్ అయితే చూపెడుతుంది. ఓ 2, 3 రోజులు టైం అయితే ఉంది మీకు. ఈ టైంలోపు ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీ ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డిఎస్సికి సంబంధించి, అలాగే గ్రామ వాలంటీర్, అలాగే వార్డు వాలంటీర్, అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే మీరు వెంటనే పొందొచ్చు మన ఛానల్ నుంచి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.